Hi friends, I'm Rama and welcome to my channel. ఈ ఛానల్లో వచ్చి మెయిన్గా హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ ఎంతో ఈజీగా ఫాస్ట్గా మన కిచెన్ గ్యాడ్జెట్స్ యూస్ చేసుకుని, అంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ కానీ, నథింగ్ బట్ ఇన్స్టెంట్ పాట్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ కానీ, ఇంకా రెసిపీస్ ఆన్ మిల్లెట్స్ కానీ, ఇంకా ఎన్నో మరెన్నో మీకోసం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి మన గార్డెన్లో కాసిన బీన్స్తో బీన్స్ ఫ్రై అండ్ లిటిల్ హార్వెస్ట్ అండ్ గ్లిమ్స్ ఆఫ్ గార్డెన్ కూడా యాడ్ చేశాను, చూసి చేయండి మరి. ఇక్కడైతే మేము కొన్ని వెరైటీస్ ఆఫ్ చిక్కుడుకాయలు అయితే వేసామండి. ఒకటేమో తప్పడి చిక్కుడు, ఇప్పుడు మీరు చూస్తున్నట్టే తప్పడి చిక్కుడు, కొంచెం అంత గింజలు అయితే ఉండవు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. తర్వాత వచ్చి దీంట్లోనే ఇంకా మామూలు కొంచెం గింజ టైప్ ఆఫ్ చిక్కుడు ఉంటుంది కదా, అది ఆ చిక్కుడుకాయ అనమాట. అవి అయితే మేము వేసి అయితే చాలా రోజులు అవుతుంది, టూ మంత్స్ 2.5 months అవుతుంది, కానీ ఇప్పుడు లాస్ట్ మంత్ నుండే వస్తున్నాయి. అవి ఏంటంటే 1 weekకి అలా జస్ట్ ఒక కర్రీ అయ్యేటట్టు అయితే వస్తున్నాయి. సో ఈరోజు అయితే ఊరికే హార్వెస్ట్ అయితే చేసి మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే చూపిస్తున్నాను. ఈరోజు అయితే దీంట్లో ఇంకో టైప్ ఆఫ్ బీన్స్ కూడా ఉన్నాయి, దాంతోనే ఇప్పుడు మనం కర్రీ చేసుకోబోతున్నాము. ఇప్పుడు హార్వెస్ట్ అయితే చూసేయండి. ఈరోజైతే మనం మన గార్డెన్లో కాల్సిన ఈ లాంగ్ బీన్స్తో ఫ్రై ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. బీన్స్ అన్నీ మనం ప్యాన్లో వేసుకుని, మనకి బీన్స్ ఎంత ఉంటాయో దాన్ని బట్టి కొంచెంగా వాటర్ జస్ట్ కుక్ అవ్వడానికి కొంచెం వేసుకుని, సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకుని
అయితే బాగా ఉప్పు అయిపోయిందండి. ఒకటి తీసుకుని చూసినా సరే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెంగా మనం సీజనింగ్ అయితే చేసుకోవాలి, అంటే తాలింపు అయితే పెట్టుకోవాలి. దీనికి ఏంటంటే కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని అది కొంచెం మంచిగా వేగిన తర్వాత బీన్స్ కూడా వేసి వాటిలో ఒకసారి అందులో వేసుకోవడం వల్ల బీన్స్ చాలా టేస్టీగా బాగుంటుంది. అన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలండి. ఈ వెల్లుల్లి కారం కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు. జస్ట్ మనం బీన్స్ ఎంత అయితే తీసుకుంటాం దాన్ని బట్టి కొంచెం ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొబ్బరి